రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వామన్రావు దంపతుల హత్య కేసులో సీబీఐ దర్యాప్తు స్పీడప్ చేసింది. నిన్న సీబీఐ అధికారులు వామన్రావు ఇంటికి వెళ్లి అతని తండ్రి కిషన్ రావు, ఇతర కుటుంబ సభ్యుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. గట్టు వామన్రావు దంపతుల జంట హత్యలకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. హత్య ఎక్కడా, ఎలా జరిగిందనే వివరాలపై ఆరా తీశారు. తర్వాత హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించారు. సీబీఐ దర్యాప్తుతో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని చెప్పిన గట్టు వామన్రావు తండ్రి గట్టు కిషన్ రావుతో సాగర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గట్టు వామన్రావు దంపతుల హత్య కేసు సిబిఐ ఎంట్రీ అయింది. సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిన్న సిబిఐ టీం ఇటు పెద్దపల్లి జిల్లా మంతని మండలం గుంజపడుగు గ్రామానికి చేరుకొని వామన్రావు ఇంటి దగ్గర విచారణ చేపట్టారు. ప్రస్తుతం మనము వామన్రావు ఇంటి దగ్గర ఉన్నాం. ఒకసారి వారి తండ్రి కిషన్ రావు గారు కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం, అసలు సిబిఐ టీం ఎలాంటి విచారణ చేసిందనే విషయాలు అడిగి తెలుసుకుందాం. బాబు నమస్తే. దాదాపు వామన్రావు దంపతుల హత్య జరిగి ఇప్పటికీ 4.5 ఏళ్ళు గడిచింది. మొత్తానికి సిబిఐ ఎంటర్ అయ్యి దర్యాప్తు ముమ్మరం చేసింది. నిన్న వచ్చిరు కదా, ఏమేమి అడిగారు అసలు? ఎట్లాంటి నిన్న వచ్చినటువంటి సిబిఐ వారు ఎవరైతే ఉన్నారో ప్రప్రథమంగా మా ఇంటికి వచ్చి మా ఇల్లు చూశారు, నా కుటుంబాన్ని పరామర్శించారు, పేరున ఎవరెవరిని చెప్పి పేర్లు కూడా అడిగారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి సిబిఐ వాళ్ళతో కలిసి నేను నా కొడుకు ఇంద్రశేఖరరావును మంత్రి మున్సిపల్ కోర్టుకు తీసుకెళ్లారు. కారణం ఏంటంటే మంత్రి మున్సిపల్ కోర్టులో వామన్రావు ఎక్కడ నిలబడ్డాడు, నాగమండి ఎక్కడ నిలబడింది, రెక్కి ఎవరు నిర్వహించారు, కారు ఎక్కడ ఉంది, డ్రైవర్ ఎవరు, డ్రైవర్ ఏ ప్రాంతంలో నిలబడ్డాడు, రెక్కి నిర్వహించారు ఎవరని చెప్పి సమస్త విషయాలను అడిగిన తర్వాత ఎంఆర్ ఆఫీస్ ఎక్కడని చెప్పి అడిగారు. పక్కదని చెప్పిన తర్వాత మమ్మల్ని తీసుకొని 17/2/2021 బుధవారం పట్టపగలు మంతని పెద్దపల్లి ప్రధాన రహదారి రామగిరి మండలం కల్వచల్లి సమీపంలో అతి దారుణంగా కిరాతకంగా ఆ రోజు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుంట శైను చేత అతని అనుయాయుల చేత హత్య గావింపబడ్డాడు వామన్రావు దంపతులు. అక్కడి స్థలానికి కూడా తీసుకువెళ్ళారు. అక్కడ కూడా చూపించాము ఈ ప్రాంతం అని చెప్పి అప్పుడు ఎన్నో క్వశ్చన్లు వేశారు. ఆ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాము. తిరిగి మేము ఢిల్లీ నుంచి వచ్చాము, మేము పిలిచినప్పుడు మీరు రావాలని చెప్పంటే తప్పకుండా వస్తామని చెప్పాము. ఈ హత్యలకు ప్రధాన కారణం ఏతుందో వామన్రావు దంపతులు వేసినటువంటి వాళ్ళ వృత్తి ధర్మమే ప్రధాన కారణము. ముఖ్యంగా పుట్టమధు భార్య పైన, ఆ రోజు ప్రభుత్వం పైన, గౌరవ పోలీసు పైన, తర్వాత వారి ఆస్తిపాస్తుల మీద వేసినటువంటి కేసులే హత్యకు ప్రధాన కారణం. అందులో శీలం రంగయ్య కేసు కారణం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ప్రభుత్వం ఎవరు కూడా మాకు సహాయ సహకారాలు అందించలేదు. ఇప్పుడు బాగా గమనించిన తర్వాత కోర్టు ద్వారా వెళ్ళాము, న్యాయవాదుల ద్వారా సుప్రీంకోర్టు మాకు సిబిఐకి ఇచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వానికి, సిబిఐ గారికి, న్యాయమూర్తులకు, మా అడ్వకేట్కు హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. హైకోర్టు మీరు సంప్రదించారు మొదటిసారిగా, హైకోర్టులో న్యాయం జరగలేదా? హైకోర్టులో న్యాయం జరగలేదు కాబట్టి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాము. సుప్రీంకోర్టులో న్యాయం జరిగింది. మొత్తానికి ఇప్పటికి 4.5 ఏళ్ళు గడిచింది దంపతుల హత్యకు సంబంధించి. 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయింది. న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం ఉందా? ఇప్పుడు సిబిఐ ద్వారా 100% న్యాయం జరుగుతుంది. ఇక్కడ దాకా ఎందుకోసం కొట్టడవలసి వచ్చింది మేము, మా కుటుంబ సభ్యులు అంటే దీంట్లో ప్రధానంగా ఆ రోజు టీఆర్ఎస్లో ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్ కుంటసీను ఆధ్వర్యంలో హత్య జరిగింది. కుంటసీనాలు జరగడానికి ఏతున్నదో ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన కానుకగా ఇచ్చా అని చెప్పారు. ఆ రోజు నేను స్వయంగా కూడా వినడం జరిగింది. దీని వెనుక పుట్టమధు భార్య ఉదర సత్యనారాయణ వీళ్ళు ఉన్నారు. నాకు తెలుసు మొట్టమొదటి నుంచి కూడా మేము చెప్తుంటే కూడా ఆ రోజు ఉన్నటువంటి ఏ పోలీస్ అధికారి కూడా వాళ్ళ పేర్లు మమ్మల్ని రాయనేలేదు. నేను రాష్ట్రానికి కూడా ఒప్పుకోలేదు. చివరకు బలవంతాన సంతకం పెట్టడం జరిగింది. నేను ఎందుకోసం వెళ్ళవలసి ఇంత దూరం కొట్లాడాల్సి వచ్చిందంటే పుట్టమధు భార్యతో సహా దీంట్లో పెద్ద తలకాయలు ఉన్నాయి. ఈ హత్య నాకు వాళ్ళు కావాలనే ఉద్దేశం, చట్టం ముందర వాళ్ళు నిలబెట్టాలని చెప్పి నేను సుప్రీం దాకా పోవడం జరిగింది. ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు అసలు దోషులను పట్టుకు చెప్పి నాకు నమ్మకం ఉంది. హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లుకు అప్పుడు హైదరాబాద్ దంపతుల హత్య జరిగిన తర్వాత ఇంటి దగ్గరికి కూడా మీరు వెళ్ళారని చెప్పేసి మీరు అన్నారు. ఇంత అవును.
అట్లా అప్పుడు ఏం జరిగింది అసలు మేము సిచ్యువేషన్? ఇంటి దగ్గరికి ఎందుకు మేము హైకోర్టులో వేశాము. హైకోర్టులో కేసు మా అడ్వకేట్ అయినటువంటి నృసింహారావు ద్వారా వేస్తే అడ్వకేట్ అవుతున్నదో కోర్టు మాకు సంబంధం లేదన్నది. మాకు సంబంధం లేదని చెప్పంటే ఆ తర్వాత ఆ రోజు ఉన్నటువంటి సిపి అంజన్ కుమార్ అనుకుంటా అక్కడే కలిసాము, డీసీపీ కలిసాము, లెటర్లు కూడా ఇచ్చాము. వాళ్ళు కూడా మాకేం సంబంధం లేదని చెప్పంటే అప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి మా అడ్వకేట్ సూచనల మేరకు ఇల్లు ఎక్కడ ప్లేస్? బోయినపల్లిలో తీసిన తర్వాత మా మీద అసలు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు కూడా కేసు చేయాలని లేకుండా కావచ్చు, మరి ఎక్కడి నుంచి ఫోర్స్ వచ్చిందో ఏందో నన్ను మాత్రం వాళ్ళు ఏమనలేదు. కానీ నా డీటెయిల్ తీసుకున్న తర్వాత నా మీద అనవసరంగా వాళ్ళు కేసు బుక్ చేసినందుకు నాకు చాలా బాధాకరంగా ఉంది. అంటే మా ఇంటికి పోయే అధికారం నాకు లేదా? నా కొడుకింటికి ఎవరింటికి అయితే నేను పోలేదు కదా. మీరు హైకోర్టు కాదన్నప్పుడు, తర్వాత పోలీసు కాదన్నప్పుడు నేను చేయవలసిన కర్తవ్యం ఏందో ఆ పెద్దలైన పోలీసు వాళ్ళు వాళ్ళే చెప్పాలి నాకు. అంటే ఇప్పటి వరకు బోయినపల్లిలో ఉన్నటువంటి ఇల్లు వామన్రావుకి సంబంధించి ఇల్లు అక్కడే ఉందా? ఇప్పటికి అక్కడే ఉంది, దానికి తాళాలు కూడా ఉన్నాయి. అంటే సీజ్ చేసిరా? ఇట్లా తీరే తాళాలు అట్టే ఉన్నాయి. తాళాలు వేసిన తాళాలు మళ్ళీ వేసి పెట్టి వచ్చింది జరిగింది. మళ్ళీ తాళాలు కూడా ఇక్కడే ఉన్నాయి. అంటే ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిరా అందులోకి వెళ్ళొద్దు అని చెప్పి పోలీసులు? ఇట్లా తాళాలు మీ దగ్గరనే ఉంచుకోమని చెప్పారు. కానీ అది ఎందుకోసం చెప్పారో మాకు ఎందుకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే వామన్రావు ఇల్లు అనేది సికింద్రాబాద్ బోయినపల్లిలో. ఇన్సిడెంట్ జరిగింది ఈ ప్రాంతంలో. అసలు ఈ ప్రాంత పోలీసు వాళ్ళకి ఈ ప్రాంతం మీదనే అధికారం ఉంటుంది. కానీ వామన్రావు మీద ప్రేమ చేతనో ఏందో అర్థం కాదు. కానీ ఆ రోజు ఉన్నటువంటి సిపి గారు ఇక్కడి పోలీసుని అక్కడ పెట్టారు. అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ తీసివేశారు. అంటే ఇక్కడి పోలీసులు అక్కడికి వచ్చారా? అక్కడే వచ్చారు. అక్కడ కావాలన్నారు వాళ్ళు. అక్కడ కావాలన్నారు ఎవరు పోకుండా అని చెప్పి మళ్ళీ వాళ్ళని ఆయన పోయిన తర్వాత రమారాజేష్ తీసివేసిన తర్వాత నేను మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను, దరఖాస్తు ఇచ్చాను. ఆ దరఖాస్తు ఇప్పటికీ నా దగ్గర ఉంది కూడా, డేట్తో సహా టైంతో సహా. మాకు సంబంధం లేదన్నారు. మరి మీకు సంబంధం లేనప్పుడు మరి సిపి గారు అక్కడ ఎందుకు పెట్టారు? ఏ ఇష్యూ అవుతున్నదో ఇప్పుడు రేపు పొద్దునట్టు గౌరవనీయ సిబిఐ గారి ముందర వాళ్ళు తేలుస్తారు. ఇప్పుడు మీరు ఇన్నిసార్లు అసలు హత్య జరిగినప్పటి నుంచి ఇన్నిసార్లు పుట్టమధు మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయం పైన పుట్టమధు ఎప్పుడైనా రియాక్ట్ అయ్యారా? ఎన్నడూ రియాక్ట్ కాలేదు నాకు తెలిసినంత వరకైతే. కారణం ఏంటంటే మరి అతను పుట్టమధు హత్య చేయనప్పుడు, పుట్టమధు సంబంధమే లేనప్పుడు నన్ను పలకరించి రావచ్చు కదా, మా ఇంటికి రావచ్చు కదా. మరి అంతకుముందు కూడా తర్వాత ఏమే కిష్టేసారని అడిగేది కదా, అడగలేదు. ఇంకొకటి ఏంటంటే ఏ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి పలకరించలేదు. ఏ అధికారి కూడా ఆ రోజుల్లో రాలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత సంవత్సరంలోనే కేసు దర్యాప్తు అనేది ముమ్మరంగా కొనసాగుతుందని భావిస్తున్నారా మీరు? 100% భావిస్తున్నాను. ఏదంటే విషయం ఏంటంటే ఆ రోజున్న పోలీసు ఒకటే, ఈ రోజున్న పోలీసు ఒకటే. నేను ఎప్పుడు విమర్శించలేదు, పోలీసుని తప్పుపట్టడం లేదు. పోలీసు వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే ఫస్ట్ పోలీసు వ్యవస్థ, సెకండ్ న్యాయ వ్యవస్థ, ఇవి రెండు అక్కచెల్లె లాంటి అన్నదమ్ములు లాంటివి. కానీ ఆ రోజున్నటువంటి అధికారులు ఆ రోజు పోలీసుల చేత వామన్రావు దంపతుల యొక్క కేసును దర్యాప్తు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరుగుతుంది, ముందర కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలందరికీ కూడా నేను చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా, కుటుంబ పక్షాన, నా పక్షాన, మీ పక్షాన కూడా. ఇది మొత్తంగా గట్టు వామన్రావుకు సంబంధించి సిబిఐ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందైతే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, పెద్దపల్లి జిల్లా గుంజపడుగు నుంచి.